హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఇందాకలు వచ్చేసి లడ్డూలు అయితే రెడీ చేసానండి, బూందీ లడ్డు. ఇంకా అదే విధంగా బూందీ లడ్డు చేస్తుండగా ఇంకా కొంచెం అయితే ఏమంటారు పాకం అనేది మిగిలిపోయిందండి. ఇంక అందుకని చెప్పి వేస్ట్ చేయడం ఎందుకని ఇంక నేను వచ్చేసి చిన్న ట్రిప్స్ చేస్తున్నాను. ఇంకా అది ఎలా చేస్తాననేది చూసేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇంకా పాకం అనేది కొంచెం గట్టిపడిందండి. ఇంక అది వచ్చేసి పొయ్యి మీద మళ్ళీ వేడి పెట్టాను. ఇంక అదని పాకం చిక్కగా కదండి. ఇంక అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే నానమ్మ చేసుకోమంది. ఫస్ట్ అది బూందీ లడ్డు ఎలా ఉందనేది కామెంట్ చేయండి, తప్పకుండా చూడండి, చాలా బాగుంది. ఇంకా అదేవిధంగా ఇంక నేను చేసే ట్రిప్స్ ఎలా ఉండేది ఫాలో అవ్వండి, సరేనా? ఈ వీడియో కీప్ చేయమాకండి, చాలా బాగుండేది, చూసేయండి తప్పకుండా. ఇంక ఇది వచ్చేసానండి. ఇంకెంతకలో అయితే పాకం చేస్తుండగా ఇంక ఈ పాకం అయితే మిగిలిపోయిందండి, కొంచెం పాకం. ఇంకా బూందీకి అయితే సరిపోయిందండి. ఇంకా ఆ బూందీకి ఆ పాకానికి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. అందుకని చెప్పేసి ఇంక ఈ బూందీ వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా ఇప్పటికే గట్టిపడిపోయింది పక్కన పెడితే. ఇంక ఈ లోపు అయితే ఇంకా పొద్దు నుంచి ఏం తినలేదు. అందుకని చెప్పేసి క్యారెట్ను కోడిగుడ్డు ఫ్రై చేస్తే దెబ్బకి అయిపోయిందండి మా ఫ్యామిలీకి అయితే. ఇంకా అన్నం అయితే తినేసాము. ఇంక ఈ పాకం కూడా రెడీ చేస్తున్నాను. ఇంక ఈ పాకంలోకి వచ్చేసి నేను ఏమేమి తీసుకునేది అనేది చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఇంక ఇదైతే పాకం అయితే రెడీ అవుతూ ఉండేది. ఇంక నేను పాకంలోకి వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నానండి. మొత్తం అయితే చూసారు కదా, చాలా బాగుండేది కాంబినేషను. ఇంకా అదేవిధంగా పల్లీలు, నువ్వులు, పుట్నాలు ఇంకేసి ఈ విధంగా అయితే పప్పు చెక్క చేస్తానండి. పప్పు చెక్క, నువ్వులు, పల్లీలు, అలానే నువ్వులు అన్నీ వేసేసి కలిపేసి ఇంకా దాంట్లో వేద్దామండి. ఇంకా ఎలా ఉండేది అనేది చూసేయండి తప్పకుండా. ఈ శనగగుండలు అయితే వేపాను, నువ్వులు కూడా వేపేసాను. ఇంక పుట్నాలు వచ్చేసి లైట్ ఫ్రై చేసేసాను. ఇంక ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పొట్టు కూడా తీసేయలేదండి, ఇంక ఈ విధంగానే వేసేసాను. మరి చెక్క ఎలా ఉండేది అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇంకా పాకం అయితే రెడీ అవుతామండి. మా పిల్లలు వచ్చేసి నిద్రపోయారండి ఇంకెక్కడో అక్కడ. ఇంక మా ఆయన వచ్చేసి ఇంక అక్కడైతే సెల్ నొక్కుతూ ఉన్నాడు. పాకం అనేది ఇంకెంతవరకు వచ్చేసిందో చూసేదాన్ని. ఇంతవరకు అయితే సరిపోయింది. ఈ నాన్నమ్మ వచ్చేసి కొంచెం వేడి పెట్టుకొని తీసుకున్నామ్మా, సరిపోయిందమ్మా. పాకం అయితే అసలు బూందీ లడ్డు అయితే చాలా చాలా బాగుందండి టేస్ట్. పెళ్ళైనాక ఫస్ట్ టైం అండి నేను బూందీ లడ్డు చేయటం. ఇంకా అదేవిధంగా పాకం కూడా రెడీ అవుతుంది కదా. ఇంక ఈ విధంగా సైడ్లు ఉంది కదండి, ఇంక అది కూడా అయితే తీసేసుకోవాలి శుభ్రంగా. ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ పోసేసి ఇంకా పల్లీలు వేసేసి మొత్తం అయితే కలిపేసుకుందాము. సరే అండి, ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇవన్నీ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ అయితే మొత్తం దీంట్లోకైతే నేనైతే సరిపోద్ది అనుకుంటున్నాను. పాకంలోకి సరిపోద్ది కదా, సరిపోయింది కూడా, చాలా బాగా సరిపోయిందండి. దీనికి వచ్చేసి పాకం ఇంకా ఇలా చేసుకొని పిల్లలు పెట్టుకుంటే చాలా హెల్దీ అని చెప్పేసి ఇంకా ఈ ఆలోచన అయితే వచ్చేసింది నాకు. అందుకని ఇంక ఇదైతే ఇలా చేస్తూ ఉన్నాను. ఇంక ఇది వచ్చేసి ఒక ప్లేట్లో వేసేసుకున్నామండి. అప్పుడు అనేది గట్టిపడినా కట్ చేసుకోవచ్చు పీసులు ఒక్కొక్కటి. నేను వచ్చేసి ఇంకా ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే వేసేసుకుందాం. కొంచెం అయితే ఆయిల్ పూసేసుకొని చూడండి. ఇంక ఈ విధంగా అయితే అయింది కదా. మొత్తం అయితే దీంట్లోకి అయితే వేసేసుకున్నాము. ఆయిల్ అయితే పోసేసాను కొంచెం. ఇందులో ఎమ్మటనే గట్టి పడిపోతుంది. పక్క కాకుండా ఒక పక్క గట్టి పడుతుంది. అది నువ్వేది చూడండి, నాకైతే వలగాలేదు. అందుకని చెప్పేసి మా ఆయనకి అయితే ఇచ్చేసాను. మా ఆయన అయితే చాలా బాగా చేస్తాడు, ఎందుకంటే మగ మనిషి బలంగా ఉంటారు కదా, అందుకని చెప్పేసి. ఇంకో పక్కన అయితే ఇంక ఇలాగైతే అద్దేస్తున్నాము అండి. మన పల్లి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి, చూసారు కదా. ఇంకా పప్పు చెక్కలు చేద్దామని చేస్తే ఇంకా అలాగైతే కుదరలేదు. ఇంకే విధంగా అయితే రెడీ చేసేసాను. ఇంకా మామూలు పిండి మిగిలిందని చెప్పేసి, పాకం మిగిలిందని చెప్పేసి ఇంకే విధంగా అయితే ఫ్రై చేసేసానండి. నాకైతే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. పల్లి, పుట్నాలు, అలానే నువ్వులు
ఇంక ఈ విధంగా అయితే చేసేసాను. ఇంక ఉండలు చుడదామని చెప్పినా కూడా ఇంకా చెయ్యి కాలుతుంది. అందుకని చెప్పేసి ఇంతవరకే చేశాను. ఇది 2, 3 ఏమో చేశాను. ఇంక మామూలుగా ఇట్లా చేద్దామన్నా కానీ ఇంకా గట్టి పడిపోతుందండి. నేనైనా ఫస్ట్ టైం కదా చేయటం, అయినా కానీ చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా నువ్వులు బాగా ఫ్రై చేసుకోవటం వల్ల ఇంకా చాలా బాగుంది. నువ్వులు ఫ్రై చేసుకునేది ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో, శనగగుళ్ళు ఎలా ఫ్రై చేసుకోవాలనేది చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇంకా అయినప్పటికీ కూడా ఇంకెవరన్నా పాకం మిగిలితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుండేది, చాలా హెల్దీ కూడా. పొద్దున్నే ఇంకా పిల్లలకి ఇలా పెట్టుకుంటే స్నాక్స్కి కాకుండా మామూలుగా ఎప్పుడన్నా ఆడుకొని వచ్చి ఇలా స్కూల్కి పోయి రాగానే ఇంక ఈ విధంగా అయితే చేసి పెట్టుకుంటే చాలా బలంగా ఉంటారు. మంచి తెలివితేటలు కూడా వస్తాయండి అనుకుంటున్నాను నేనైతే. మరి మీరు ఎలా ఉండేదని కామెంట్ చేయండి. ఇంకేదైనా ఇలానే చేసుకునేదా, లేకుంటే ఇంక ఇట్లా ఏమైనా తక్కువైనా లేకుంటే ఎక్కువైనా అనేది కూడా కామెంట్ చేయండి. లేకపోతే నాకు రాలేదని కామెంట్ చేయండి, ఏం పర్వాలేదండి. అంటే ఇంక అలా కాదమ్మా ఇలా చేయనని కామెంట్ చేయండి, కానీ బెడ్ కమెంట్స్ మాట చేయమాకండి. అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. నేనైతే ఇంక ఇలా ట్రై చేసేసి ఇంకా ముక్కలు చేసి పెట్టాను. ఇంకెందుకన్నా పిల్లలకి ఇస్తే ఇంకా వాళ్ళు ఎలాగైనా ఆగం చేస్తారు. ఇంక అందుకని చెప్పేసి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే రెడీ చేసి ఒక బాక్స్కి పెట్టేస్తాను. ఏదైతే చాలా రోజులు ఉంటాయంటండి. అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే పెట్టేశాను. ఇంకా మా ఆయన వచ్చేసి ఈరోజు చాలా అలసిపోయాడండి. మా ఆయన కూడా నిద్రపోయాడు, ఇంకా పిల్లలందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా స్నానం చేసేసి ఇంకా భోజనం కూడా చేసేసాము. ఇంకా భోజనం చేసేసి ఇంకవన్నీ సర్దేసుకోవాలండి. ఇంకా అదేవిధంగా బూందీ లడ్డు కూడా రెడీ చేశాను. ఐటమ్స్ అన్నీ అయితే చేశానండి. ఇంకా బూందీ లడ్డు అలానే కజ్జికాయలు, చక్రాలు, చెక్కలు, ఇదేంది గవ్వలు, స్వీట్ గవ్వలు. అందుకని చెప్పేసి ఇంకా 5 ఐటమ్స్ అయితే చేశాను. అరిసెలు చేద్దాం అనుకున్నా కానీ ఇంకా చాలా ఎప్పటికే జలుబు చేసి ఇద్దని చెప్పేసి ఇంక ప్రస్తుతానికి అయ్యే చేశాను. ఇంకా అయినా అవి కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. నువ్వులు అలానే శనగగుళ్ళు, పుట్నాల పప్పు కాంబినేషను చాలా బాగుంది. నువ్వులు అయితే అసలు పర్ఫెక్ట్గా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి. పొద్దున్నే మా పిల్లల చేత టేస్ట్ ఎలా చూపిస్తాను. ఇంక వాళ్ళైతే అబ్బాబ్బాబ్బా అంటూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నిద్రపోతున్నానండి. ఇంకెక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు. సరే ఇంక పొద్దున్నే పిల్లలకి ఎలా ఉందనేది వాళ్ళ ద్వారానే చూపించేసి అన్నీ తెలుసుకుందాము. సరేనా? అంతవరకు మీ అందరికీ గుడ్ నైట్.